సరే రవి గారు ఏంటి నిన్న అమిత్ షా గారి కామెంట్స్ చాలా పెద్ద వైరల్ గా మారాయి. దాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వైసీపీ ఇటు టీడీపీ కూడా కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడిన వ్యాఖ్యలుగా చూడాలి వాటిని? అంటే కట్ చేశారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. ఎన్నికల టైం కాబట్టి ఎవరు కావాల్సిన సెట్ చేసుకుంటున్నారు. అంటే ఇండియా టుడే కాన్క్లేవ్ లో రాహుల్ గారు అడిగారు ప్రశ్న. ఏమని అడిగారు? చంద్రబాబు జీనే नरेंद्र मोदी को हार्डकोर टेररिस्ट बोला है ना, कैसे उसको दे रहे हैं हार्डकोर टेररिस्ट అని नरेंद्र मोदी గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? దానికి అమిత్ షా గారు చెప్పింది ఏంటి? చంద్రబాబు జీకు అలయన్స్ సే हमने नहीं निकाला. చంద్రబాబు నాయుడు గారిని మేము అలయన్స్ నుంచి ఎన్డీఏ నుంచి మేమైతే వెళ్ళిపోవలేదు. ఆయన ఎన్డీఏ కే సాత్ నహీ रहने का वो उनका फैसला है. ఆయన వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నది ఆయన నిర్ణయం. సో మా నిర్ణయం కాదు, అలా ఆయన వెళ్ళిపోయారు. సో హార్డ్ కోర్ టెర్రరిస్ట్ బోలా నహీ బోలా ये मुझे पता नहीं. హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అన్నారో లేదో ఇదైతే నాకు తెలీదు. కహే होंगे फिर जनता के पास गए चुनाव हारे అనే ఉంటారేమో. ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఎన్నికలు ఓడిపోయారు. అబ్ సమజ్ ఆ గయా హమారే సాత్ ఆ గయే స్వాగత్ హై భాయ్ సబ్కో స్వాగత్. తర్వాత రిలీజ్ అయ్యారు, తర్వాత వచ్చారు, స్వాగత్ హై అందరికీ స్వాగతం అని చెప్పన్నారు. సో ఇది అడిగిన ప్రశ్నకి క్యాజువల్ గా ఇచ్చిన సమాధానం తప్పితే ఇదేదో పనిగట్టుకొని సమజ్ మే ఆ గయా అంటే రిలీజ్ అయ్యారు అని అర్థమా? ఇంకా ఏమైనా వేరే అర్థం ఉందా? ఇంగ్లీష్ వర్జన్ కూడా చూసాను నేను. ఇంగ్లీష్ వర్జన్ లో కూడా రియలైజేషన్ అంటే సమజ్ మే ఆ గయా రియలైజ్. ఇప్పుడు తెలుగులో నానా అర్థాలు ఉంటాయి, హిందీలో సమజ్ మే ఆ గయా అంటే కొంతమంది ఇంకో రకాలు. దాన్ని వైసీపీ వాళ్ళు అర్థమైందా రాజా అంటున్నారు. వైసీపీ వాళ్ళు దానికి అర్థమైందా రాజా అన్నట్టుగా ఆయనకి అర్థమై వచ్చారు అన్నారు. తెలిసింది అని నేను అంటాను. ఉడికిలాంటి ఏమంటారు? రవికిరణ్కి తప్పు తెలిసింది అంటారు. తప్పు అన్నది मेरा गलती समझ में आ गया అనుకోండి, मेरा गलती समझ में आ गया. ఒకవేళ అమిత్ షా గారు ఉనికి గల్తీ సమజ్ మే ఆ గయా ఉनको అంటే ఆయన తప్ప తెలుసుకున్నారు అని అనొచ్చు. సమజ్ మే ఆ గయా అంటే రియలైజేషన్ అంతే గానీ దీనిలో పెద్దగా కొడుకు మీద తీగలాగేది ఏమని లేదని నా యొక్క అభిప్రాయం. సో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని అప్రోచ్ అయింది, పొత్తు కోసం వచ్చారు కాబట్టి మీరు జాయిన్ చేసుకున్నారు. ఆయన అంటాం, ఆయనకి రియలైజేషన్ వచ్చింది, కలుస్తా అన్నారు, స్వాగతించాం, కలిసి వెళ్దాం, స్వాగతం అయిపోయి స్వాగతం. సో కలిసి వెళ్దాం అన్నారు, మేము స్వాగతించాము. సరే ఏదో రియలైజేషన్ అయ్యింది, కలిసి వెళ్దాం అంటే కలిసి వెళ్దాం అంటే దానికి పాత మిత్రులే కాబట్టి కలిసి వెళ్దాం అని. ఇంకోటి కూడా బాగా ఏంటంటే చూడాల్సింది ఇక్కడ వ్యక్తిగత అంశాలు. ఓకే హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అన్నారు, ఇవన్నీ అన్నారే కానీ అది ఎవరు కాదన్నారు. కానీ అదేంటంటే భారతీయ జనతా పార్టీ విస్తృతంగా మేము పనిచేసి దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగత చర్చ చేయడానికి సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తామని. వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగత దాడులు ఎన్ని చాలా చర్చవరు అవి పెద్దగా పట్టించుకో. విస్తృతమైనటువంటి దేశ రాజకీయ కాలమాన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీ పెద్దలు అంత పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది మంచిదని. అది 3 పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతిస్తారు, ముందుకు వెళ్తాం, కలిసి కట్టితే. అంటే ఏదో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారి వ్యాఖ్యల్ని మాట్లాడడం మాత్రమే కాదు, ఇన్ యాడింగ్ టు దట్ మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కేంద్ర నాయకత్వానికి లేఖ రాయడం, ఆ లేఖలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇవి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. అవును కరెక్ట్, చూసాను, ఆ లేఖ కూడా చూశాను. ఇప్పుడు ఇంటర్నల్ గా పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలు డెమోక్రటిక్ పద్ధతిలో తెలియజేయడం తప్పేం కాదు. ఉన్నటువంటి అభిప్రాయాలు తెలియజేశారు, ఎనిమిది పాయింట్లు పెట్టారు. పొత్తుకు మేము వ్యతిరేకం కాదని రకరకాల పాయింట్లు. అది ఎవరు పంపించారు? రాష్ట్ర అధ్యక్షుల వారికి, జాతీయ అధ్యక్షుల వారికి లేఖ పంపించారు. బట్ ఎలా లీక్ అయిందో లీక్ అయింది. సో లేఖ పంపిస్తున్నారు కానీ పార్టీ జెండా తాగబెట్టలేదు, పార్టీ కార్యాలయాలు తాగబెట్టలేదు, బూతులు కట్టలేదు, చేయట్లేదు. అటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలు అయితే మేమైతే చేయట్లేదు కదా. సో లేఖ వరకు మా యొక్క అభిప్రాయం, ఆ నాయకులు వారి యొక్క అభిప్రాయాలు అధిష్టానం తెలియజేశారు. అధిష్టానం దాని మీద ఆలోచించి ఇంకా సమయం కూడా ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది, డేట్స్ వచ్చాయి కాబట్టి సమయం ఉంది కాబట్టి అందరితో మాట్లాడి చర్చించి ఇంకా మేము ఏ క్యాండిడేట్ ని డిక్లేర్ చేయలేదు, స్థానం డిక్లేర్ చేయలేదు, చెప్పలేదు కాబట్టి ఇంకా అందరితో మాట్లాడి చర్చించి ఇబ్బంది రాకుండా మా పార్టీ అధినేతలు నిర్ణయం తీసుకుంటారు. నేను లేఖ గురించి అడిగా, మీరు జెండాలు తగలబెట్టడాలు బూతులు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించని అనుకోవాలి?
అన్ని పార్టీలు రకరకాలుగా ఉన్నాయి కదా సార్, రకరకాలుగా చూస్తున్నాం అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 వీక్ లో జెండాలు తగలబెట్టిన పార్టీ, బూతులు మాట్లాడించిన మనుషులు ఈ మధ్య ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ బూతులు మాట్లాడడం, జెండాలు తగలబెట్టడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పిఠాపురంలో చేశారు. మీరేమైనా వాళ్ళని ఉద్దేశించి అన్నారా, లేకపోతే జనరలైజ్ చేసి మాట్లాడారా? నేను జనరల్ గా మాట్లాడుతున్నాను, వాళ్ళ ఉద్దేశం అనే కాదు, జనరల్ గా మాట్లాడుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు పొత్తులో ఉన్నటువంటి పక్షాల బయట మనం అటువంటి చేయకూడదు. సో అటువంటి కంట్రోల్ చేసుకోవాలి, అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పొత్తులో 3 పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు ఒక అభిప్రాయ భేదాలు ఉంటే నాయకులతో మాట్లాడుకొని సర్దిపుచ్చుకోవాలి, కానీ మిగతా పార్టీ వాళ్ళని లేకపోతే వాళ్ళ కాల్చింది వాళ్ళ సొంత పార్టీ, ఇది కూడా ధర్మం కాదు. ఇప్పుడు పార్టీ అనేది తల్లి అండి, ఏ పార్టీ అయినా సరే. గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరించినప్పుడు తాను ఉదయభాను గారు ఇటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగబెట్టారు. సో నేననేది ఏంటంటే ఏ పార్టీ అయినా సరే వాళ్ళ జెండాలు వాళ్ళ నాయకులు దిష్టిబొమ్మలు తగబెట్టడం సమంజసం కాదు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలుసుకో, ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా కాదు, వేరే పార్టీ అయినా కాదు, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం నాయకులతో మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పొత్తులో ఉన్న పార్టీ అధినేతకి ఎలకేట్ చేస్తున్నప్పుడు ఇటువంటిది పొత్తులో ఉన్న మరో పార్టీ నాయకులు ఈ రకమైన మాట్లాడటం కూడా పొత్తులో ఉన్న మిగతా కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని లేదా ఇబ్బందిని వాళ్ళ మనసులో. ఇప్పుడు ఒకటే మైనర్ గారు, ఇప్పుడు 3 పార్టీలు పొత్తులోకి వెళ్ళాయి. ఇప్పుడు 3 పార్టీలకి సమానమైన ఓటు హక్కు ఉందా? ఓటు పర్సెంటేజ్ ఉందా? ఎక్కువ పర్సెంటేజ్ 30+% కన్నా ఎక్కువ 38 ఉంది. మాకు మైనస్ షేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 మాకు 1% వచ్చింది. ఓకే, జనసేనకి 5.5 వచ్చింది. సో మా 6.5 టీడీపీకి యాడ్ అయితే వాళ్ళు విజయ తీరాలకి వెళ్తారు, ప్రభుత్వంకి వాళ్ళు లీడ్ చేసి వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అదైతే స్పష్టమే కదా. సో ఇప్పుడు అలాగే వాళ్ళకి ఎలాగైతే 6.5 వాళ్ళకి మా ఓటు వాళ్ళ వేస్తారో వాళ్ళు 30% మాకు యాడ్ అవ్వాలి. అప్పుడు నేను కూడా పోటీ చేస్తున్న 30 స్థానాల్లో ఎంతో మంది అసెంబ్లీకి వెళ్తాం. ఇద్దరు యాడ్ అవుతూ వెళ్ళదు కానీ, ఎందుకంటే వాళ్ళు 144 స్థానాలు వాళ్ళు పోటీ చేస్తారు. అంటే 83% ప్లేసెస్ లో వాళ్ళే పోటీ చేస్తారు. మేము పోటీ చేసి 5%, జనసేన 12%. సో మైనారిటీ స్టేక్ మాది. సో మైనారిటీ స్టేక్ కి మెజారిటీ ఓటు యాడ్ అవ్వాలి, మెజారిటీ ఓటుకి మైనారిటీ ఓటు యాడ్ అవ్వాలి. అలా యాడ్ అయితేనే మన ప్రభుత్వం వచ్చే ఏర్పాటు సాధ్యం. సో ఇటువంటి పరిస్థితిలో నాయకులు, కార్యకర్తలకి, న్యూట్రల్ ఓటర్లకి లేదా సింపథైజర్స్ కి ఇబ్బంది కలగనివ్వకుండా ఈ కూటమిని అత్యంత అనుభవంతో లీడ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది కాబట్టి వారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి వారు గురుతర బాధ్యత వహించి ఈ యొక్క కూటమిని విజయ తీరాల వైపు ఇటువంటి లేకుండా నడిపించవలసిన బాధ్యత వారి మీద ఉంది. ఓకే, పుల్లారావు గారు నమస్తే. పుల్లారావు గారు, ఏంటి అమిత్ షా గారు జనరల్ గా ఈ పొత్తు కుదిరిన సందర్భంలో అమిత్ షా గారికి మోడీ గారికి ఇష్టం లేదంట, లేకపోతే ఏదో బలవంతంగా పెట్టుకున్నారంట, ఇటువంటి ఒక చర్చ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తూ ఉన్నాయి. నిన్నటి అమిత్ షా గారి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు? ఆంధ్రప్రదేశ్లో కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు, బహుశా మీ నోటీస్కి వచ్చి ఉంటుందా లేఖ? దానిపైన మీ కామెంట్ ఏంటి? ఒకటి తప్పకుండా దాంట్లో పొత్తులు పెట్టుకోవటం, ఎవరు ముందలు వచ్చారు, ఎవరు వెనకాల పెట్టారు, అది ఇంపార్టెంట్ కాదు. ఇద్దరికి కొత్త అవసరం వచ్చి పెట్టుకున్నారు, అది స్టాండర్డ్ ప్రొసీజర్. అది పెద్ద చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారంటే ఇదేమన్నా అదేమి అసలు సమస్య కాదు. అవసరం ఎందుకు అవసరం పెట్టుకున్నారు, అది పిలిచారు, లాస్ట్ టైం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ రెలెవెంట్. మనం చూసేది ఏంటంటే వారిద్దరికి కొత్త అవసరం వచ్చింది, పెట్టుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు దీనికి ఎలా చెప్పాలంటే బాగా కాంప్రమైజింగ్ స్టాన్స్ లో ఉంటాడు. పొత్తు పెట్టుకున్నప్పుడు కొంచెం ఈసారి అది నాకు కంఫర్ట్ లేదు. అయినా కొంచెం ఎర్లియర్ టైం నేను చూశాను. ఆ టైంలో 1999 బీజేపీతో అప్పుడు చాలా కేర్ఫుల్ గా లిబరల్ గా పెట్టుకున్నారు. తర్వాత కొన్ని విషయాల్లో టిఆర్ఎస్ తో కూడా, ఆ బిఆర్ఎస్ టిఆర్ఎస్ అప్పుడు ఆయనతో లిబరల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు తెలిసింది ఏంటంటే అన్హ్యాపీ పార్ట్నర్, ఫెయిల్డ్ పార్ట్నర్. అన్హ్యాపీగా ఉంటే వాళ్ళు ఏ విధంగా బీజేపీ కార్యకర్తలు అందరూ అన్హ్యాపీగా ఉన్నారంటే జరగదు, పర్పస్ తర్వాత తప్పకుండా. నేను నా వ్యూ ఏంటంటే బీజేపీకి 9-10% పెరిగింది అప్రూవల్ కాదు, ఓట్ 9%, 10% ఇంకా ఎక్కువ కూడా ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఫెమిలియర్ ఫిగర్ అయిపోయాడు నరేంద్ర మోడీ. ఆంధ్ర, తెలంగాణ, దక్షిణానికి ఫెమిలియర్ మనిషి.
వస్తున్నారు, వెళ్తున్నారు, ఇష్టం వెళ్తున్నారు, బాగున్నారు, ఓటు వేయట్లేదు, ఓటు అడుగుతున్నారు. సో వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు. అదే బీజేపీ చాలా మంది లీడర్లు ఎంతగా నాటిగా ఉన్నారంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే 6 టికెట్స్ లో కూడా ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నారని ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది. ఏదో అవ్వదు, నేను దాని మీద వెళ్ళను. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఉంటాయి కదా, మీరు అస్పిరెంట్ అయితే మీకు టికెట్ లేకుండా ఎవరికి ఇస్తే కొత్తగా వచ్చిన అప్సెట్. సో అది ఆయన ఎక్స్పీరియన్స్ తో ఇంతవరకు రాకుండా చూడవలసింది. తర్వాత అదే రఫీ గారు ఉన్నారు, రఫీ గారు జ్ఞాపకం ఉండి ఉంటారు. 99 చాలా లిబరల్ గా బీజేపీతో డీల్ చేసాడు ఆయన. 12 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఉండేవాళ్ళు, గెలిచిన ఎమ్మెల్యే ఇచ్చాడు, 36 అనుకుంటాను. అలాగే కమ్యూనిస్ట్ పార్టీతో పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా చాలా లిబరల్ గా ఇచ్చారు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు మీకేమనిపిస్తోంది, 2 పార్ట్నర్ పార్టీలని హ్యాపీగా ఉంచగలుగుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆ వ్యూ ఇది, నా వరకు వచ్చింది. మీకు తెలియదు తప్పని ఎవరినా అంటే ఒప్పుకుంటా. ఆ వ్యూ నాకు వచ్చింది ఏంటంటే, ఆయన మీరు ఇష్టం లేదనుకో సర్వే చేయించేది, ఇంక పనికిరానండి, ఓడిపోతాడండి అంటున్నాడని వచ్చింది. అది చాలా వరకు అది అబద్ధం, కానీ ఆ మాటకి కరెన్సీ వచ్చింది, ఆ మాటకి నమ్ముతున్నారు. నాకు టికెట్ ఇవ్వలేదు అనుకోండి, నా పార్టీ లీడర్ చెప్తే నువ్వు ఓడిపోతావని చెప్పాడే బాబు, ఇలాగా అనంటే అది కొంచెం కరెక్ట్ కాదు, ఆ పర్సెప్షన్ వచ్చింది. ఆ పర్సెప్షన్ ఆయన ట్యాకిల్ చేయకపోతే ఓడిపోతాడు, గెలుస్తాడు, నేను అలా సడన్ స్టేట్మెంట్స్ చేయను, అది కొంచెం ఆ పొత్తులో బిట్టర్నెస్ వస్తాయి. అదే కదా ఇంతకుముందు రవి గారు చెప్తున్నట్టుగా, ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్లు ఇప్పుడు 1% భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు ఇచ్చారంటే వాళ్ళ ఓటింగ్ స్టేక్ 1% అంటే 35%, 36%, 40% ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అంతా ఆ 1% ఉన్న పార్టీ ట్రావెల్ అవ్వాలి. బీజేపీకి 9-10% వచ్చింది, పవన్ కళ్యాణ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సరే 10% బీజేపీకి ఉంది అనుకుందాం, 30% తెలుగుదేశం పార్టీకి ఉంటే 30% ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలిగా. ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆ కార్డియల్ గా మనం అంతా కలిసి ఉన్నాం, లవ్ అండ్ అఫెక్షన్ తో ఉన్నాం అనే ఇంప్రెషన్ టీడీపీకి మంచి పొత్తు కనుక వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. టీడీపీ చేస్తుంది, ఓకే చేస్తారో చేయరా అది చంద్రబాబు నాయుడు చూసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ స్మాల్ పార్టీ దగ్గర ఉన్న విషయం ఏంటంటే, తక్కువ ఓటర్లు ఉన్న కమిటెడ్ ఓటర్లు ఉంటారు, వాళ్ళకి తక్కువగా అయిపోయాం మనకేం ఉపయోగం లేదు అనుకుంటే మాత్రం వాళ్ళు రెస్పాన్స్ అయిపోతారు. వాళ్ళకి చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఉదాహరణ చెప్తున్నా, చిరాగ్ పాస్వాన్ 1% ఓటే, 2% ఓటు కూడా రాలేదు ఆయన 300 ఆ క్యాండిడేట్స్ అసెంబ్లీలో పెట్టినప్పుడు. కానీ ఆయన అన్ని అడిగిన ఇచ్చారు, ఆయన సీట్ ఇచ్చారు, అందరు వివరణ చేశారంటే ఆ 1-2% ట్రాన్స్ఫర్ చేయగలరు. గొడవలు ఎందుకు అది తప్పకుండా ఇక్కడ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. 99 చంద్రబాబు నాయుడు బాగా ట్యాకిల్ చేశాడు, ఎర్లియర్ కూడా సిపిఎం సిపిఐతో చాలా బాగా చేశారు. ఈసారి కొద్దిగా టైం ఉంది, ఇంకా 50 రోజులు టైం ఉంది కదా, బహుశా ఈ వారం 10 రోజులు అంతా సెట్ అవుద్దేమో చూద్దాం. చాలా ఇప్పుడు కాంప్రమైజ్ అవడానికి ఎన్నో విధానాలు ఉంటాయి. మీకు సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోతే నేను క్యాండిడేట్స్ పంపించవచ్చు మీ దగ్గర, అదే ఎలాగో జరుగుతుంటుంది. సో ఆయన చేయలేదు అనుకుంటున్నారు. రఫీ గారు కొద్దిగా క్లారిఫై చేయొచ్చు, అడుగుదాం రఫీ గారు. ఆ ఫీలింగ్ బీజేపీలో జనసేనలో వస్తే అది హెల్దీ కాదు. అంటే అక్కడ మన అడ్వకేట్ గారు శర్మ గారు ఏమనుకుంటారంటే ఇదంతా మాకు బెనిఫిట్ వచ్చేస్తుందని ఆయన అనుకోవచ్చు. ఆయన క్యాండిడేట్స్ కూడా నాలాంటి చెప్తే ఆయనకి నాకు గొడవలు వస్తాయి, ఎలా క్యాండిడేట్స్ పెట్టారు, సో ఐ స్టాప్, ఐ వోంట్ గో దేర్. ఓకే.